Step into Value Zone. Value Zone. Hypermart. Button. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాకినాడ సభలో సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే రోజుల్లో మరిన్ని పొత్తులు పెట్టుకుంటారు, కుటుంబాలను చీలుస్తారు, రాజకీయాలు చేస్తారు, కుటుంబాలను అడ్డగోలుగా చీల్చే కార్యక్రమాలు జరుగుతాయి, కుట్రలు కుతంత్రాలు ఎక్కువగా జరుగుతాయి, ఇవేవి మీ బిడ్డకు తెలియదు, మీ బిడ్డకు తెలిసిందల్లా కేవలం ప్రజల పక్షాన ఉండడం, వాళ్ళ కుటుంబంలో మనిషిగా ఉండి అక్క అన్న తమ్ముడు అంటూ వాళ్ళకి సేవ చేయడం మాత్రమే తెలుసు. నాకు తోడుగా పైన దేవుడు కింద ప్రజలు ఉన్నారు, ఇంకెవరు లేకపోయినా పర్వాలేదు అంటూ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. ఇక రేపే కాంగ్రెస్ లోకి షర్మిల ఎంట్రీ ఉన్న నేపథ్యంలో జగన్ ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం ఏ విధంగా చూడాలి అంటూ అందరూ ఆలోచిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా షర్మిల ఎంట్రీపై వైసీపీ స్పందించలేదు అనుకుంటున్న సమయంలో నిన్న అయితే ఇక ఇప్పటి వరకు ఏపీ కాంగ్రెస్ లోకి వైఎస్ షర్మిల ఎంట్రీ అయితే గనక ఎవరికి నష్టం ఎవరికి లాభం అన్న డిస్కషన్స్ కూడా మనం చూసాం. అయితే ఈ సందర్భంగా ఇప్పటి వరకు వైసీపీ ఈ విషయంపై ఏ విధంగానూ స్పందించలేదు అని కూడా అనుకుంటూ ఉన్న తరుణంలో వైవి సుబ్బారెడ్డి వైసీపీ కీలక నేత మాత్రం షర్మిల రాకతో తమకు ఎలాంటి నష్టం లేదు అంటూ కూడా ఆయన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. అయితే వైసీపీ మాత్రం అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు. కానీ ఇప్పుడు ఏకంగా ఏపీ సీఎం జగనే ఎంట్రీ అయ్యి బహిరంగంగా ఈ వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు దుమారం రేపుతోంది. అయితే ఇప్పుడు షర్మిల ఎంట్రీ సమయంలో జగన్ కీలక వ్యాఖ్యలు ఇప్పుడు ఆలోచింపజేస్తున్నాయి. పొత్తులుంటాయి, కుటుంబాలను చీలుస్తారు, రాజకీయ లబ్ధి కోసం ఏమైనా చేస్తారు అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం మనం చూసాం. అయితే దీంతో ఒక కొత్త డౌట్ రైజ్ అవుతోంది. షర్మిల చంద్రబాబు కూడా పొత్తు పెట్టుకుంటారా, పొత్తులు ఉంటాయా అన్న కొత్త అంశం కూడా తెర మీదకొచ్చింది.